హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన ముందు ఉన్న వ్యక్తి పేరు కోటిపల్లి అయ్యప్ప. ఇంజనీరింగ్ అండ్ లా గ్రాడ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. ఎన్నో కాలమ్స్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ తన ఎఫ్బీ నుంచి చాలా మంచి మంచి న్యూస్ ఐటమ్స్ పెట్టాడు. నిజాలని మాత్రమే బాగా గట్టిగా తను తయారు చేసి నిజాలు మాత్రమే తను బయటికి తీసి ఎంతసేపటికి పొగడ్డాలు కాకుండా జెన్యూన్ ఫ్యాక్ట్స్ ని బయటికి తీసి అది కూడా అథెంటికేటెడ్ అంటే ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చాలా దాదాపు 2,005 వ్యాసాలు రాశాడు ఈ ప్రెసెంట్ న్యూస్ మీద. అండ్ ఇవాళ నేను అయ్యప్పని ఎందుకో సరదాగా మాట్లాడాలనిపించింది. ఇట్స్ జస్ట్ లైక్ ఏ ఫ్రెండ్లీ కాన్వర్సేషన్. హాయ్ అయ్యప్ప. చెప్పయ్యప్ప, మీరు అసలు మీకు న్యూస్ రాయాలని కోరిక వచ్చింది. ఇలాంటి మీరు చదువుకున్నది అండ్ లా, ఎంటెక్ అండ్ లా, ఈ రెండు దీంట్లో మంచి జాబ్ అవకాశాలు లేకపోతే ఎంతో మంచి కెరీర్ ఉన్న కానీ మీరు అన్ని కొంచెం తక్కువగా ఫోకస్ చేసి ఎక్కువ ఫోకస్ చేశారు కదా. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు? నేను చెన్నైలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నానండి. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా నాన్నగారు ఒక రైతు కుటుంబం. మా నాన్నగారు చదివించలేక మా ఉభయ గోదావరి జిల్లాలో అందరూ చూసినట్టుగా పంటలు పండుతాయి అంటారు. ఎప్పుడు తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి ఇప్పుడు దొండపల్లి పంటలన్నీ మొత్తం అంతరించిపోయినాయి సార్. నేను చదువుకున్నప్పుడు మా నాన్నగారు ఇంజనీరింగ్ ఫీజు కూడా కట్టడానికి చాలా పాటలు పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి అని ఆలోచించాను. నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి ఈ సమాజంలో కొంతైనా మార్పు తీసుకురావాలి, ఈ రైతులకు ఏదైనా చేయాలి, నిరుద్యోగులకు ఏదైనా చేయాలని అనిపించి ఇంజనీరింగ్ అవగానే సివిల్స్ ప్రిపరేషన్ కానీ హైదరాబాద్ రావడం జరిగింది. మేము గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రిపేర్ అయిన తర్వాత 1 year తర్వాత కూడా నోటిఫికేషన్ రాలేక మా ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళు రూముల్లోనే ఉండేవారు. 8 మంది ఉండేవాళ్ళు, మామ అంటూ ఉండేవారు. వాళ్ళిద్దరు డిస్కైడ్ చేసుకుని సూసైడ్ చేసుకున్నారు సార్. అది ఆ బాధ నాకు చాలా గట్టిగా తగిలింది. మా నాన్న వాళ్ళ కుటుంబాలు కూడా చాలా పేద కుటుంబాలు. ఇలాగా నిరుద్యోగులు చదువుకుని నిరుద్యోగులు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇలాంటి వ్యక్తులకి అని చెప్పి అప్పుడు బాధ కలిగి ఈ ఐఏఎస్ ఐపీఎస్ఏ కాదు, సమాజాన్ని మార్చాలంటే ఒక ఇన్నోవేటివ్ రైటింగ్ స్కిల్స్, అక్షరం అనేది నిశ్శబ్ద యుద్ధం చేస్తుంది. కత్తితో కాలేజీ శక్తితో కాలేజీ భావనతోటి రైటర్స్ అన్ని కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని కూడా రైటర్స్ అండి. వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ అది తీసుకుని ప్రపంచంలో ఏ ఉద్యమం జరిగినా అది ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ అమెరికన్ రెవల్యూషన్ కానీ రచయితల యొక్క భావాలు ప్రభావం ఉన్నది. అందుకే నేను ఒక రచయితగా రాస్తూ వచ్చానండి. నేను చదివాను అయ్యప్ప, మీ కాలమ్స్ కొన్ని నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. 1-2 కాలమ్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను దాన్ని కూడా నేను ఉపయోగించుకున్నాను. అఫ్కోర్స్ నేను ఒక్కటే కాదు, నాలాగా చాలా మంది ఉపయోగించుకున్నారు వెబ్సైట్స్ లో కానీ లేకపోతే ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ లో. సో మీరు ఇప్పుడు చెన్నైలో ఉన్నారు, ఏం జాబ్ చేస్తారా? యూఎస్టీ గ్లోబల్ లో నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యింది చెన్నైలో. నేను కూడా ఆ జాబ్ తెచ్చుకునే ముందు 4 years ఎక్స్పీరియన్స్ ముందు ఈ సివిల్స్ గ్రూప్ 1 నోటిఫికేషన్ సరైన టైంలో రాకపోవడం, ఆ తర్వాత ఎస్ఐకి నెగిటివ్ మార్క్స్ పెట్టడం, తర్వాత నోటిఫికేషన్ రాకపోవడం, బైఫర్కేషన్ లో మేము నష్టపోయామండి. రాష్ట్ర విభజనలో నష్టపోయాం. తర్వాత జాబ్ కి నాకు అనేక మంది ఫ్రెండ్స్ అన్నయ్య మాకు జాబ్ కావాలి, ఇంజనీరింగ్ చదివాము, మాకు జాబ్ లేవు. ఈవెన్ ఆడపిల్లలు కూడా నాకు వాట్సాప్ చేస్తూ ఉండేవారు నా కంపెనీస్ కి, ఏమన్నా రిజ్యూమ్స్ పంపిస్తూ ఉండేవారు. మినిమం లేదంటే నాకు వారానికి ఒక 10-15 రిజ్యూమ్స్ వస్తూ ఉంటాయి. నేను మోటివేషన్ క్లాసులు ఎక్కువ తీసుకునేవాడిని స్టూడెంట్స్. ర్యాగింగ్ అనేది జరగడం నాకు ఇష్టం లేదు. నేను దానివల్ల చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నేను ఇంజనీరింగ్ లో నేను ర్యాంక్ అనుభవించాను. దానివల్ల ఇలా ఉండకూడదని చేస్తాను. రైటింగ్ అనేది ఒక మా జాబ్ కాకుండా ఇది వృత్తి వృత్తంగా తీసుకున్నానండి. ఇప్పుడు నువ్వు రాసే ఈ రైటమ్స్ ఏవైతే ఉన్నాయో అది యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే నువ్వు చేసావో ఇది ఎంత ప్రభావం చూపించుంటది? లక్షల్లో అండి. యాక్చువల్గా నేను అలా అనుకున్నాను ఇది కదండి. 102, 104 ఎంప్లాయీస్ అందరూ కూడా యూనియన్స్ నాకు ఫోన్ చేసి మా బ్రతుకులు మార్చేది మీరే
ఒక ఆర్టికల్ మా కోసం రాయండి అని. అలాగే నిన్న కూడా ఒక భూదాన్ సంస్థ ఒక 720 మంది ఎంప్లాయీస్ మోసం చేసిందని, 21,500 మంది సాక్షర భారత్ వాళ్ళకి 2015 నుంచి ప్రభుత్వం జీతాలు ఇవ్వట్లేదని, పెన్షన్లు గ్రాడ్యుయేట్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఇవ్వట్లేదని, 54 మంది డిఎస్పీ అధికారులకి వాళ్ళ ప్రమోషన్లు లేవని లా అండ్ ఆర్డర్ లో, ఇట్లా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ తోటి అన్నింటిలో టచ్గా ఉందండి. ఏమన్నా మీరు రాసిన రైటప్స్ వల్ల ఏమైనా పనులు జరిగాయా? చాలా జరిగినాయండి. ఎవరు చెప్పండి. ఒకటి కోనసీమ టోల్గేట్ ఎత్తివేయాలని రాశానండి. అలాగే కడియం నర్సరీ రైతుల్ని 700 మంది రైతుల్ని ఒక చోట కుదిర్చి అప్పుడు న్యూస్ ఛానల్స్ తీసుకెళ్లి లైవ్ డిబేట్ పెట్టి అప్పుడు చౌదరి గారు ఆయన బిల్లులు ఎత్తివేయడం జరిగిందండి. అట్లాగే ఇంకా నేను నరేంద్రపురం గురుకుల పాఠశాలలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పురుగులన్నం పెడుతున్నారు, బాధపడుతున్నారంటే దాని మీద నేను పోరాటం చేయడం జరిగింది. సక్సెస్ అయ్యానండి. అలాగే ఇప్పుడు నరేంద్రపురంలో ఈ గన్నవరం మండలంలో అగ్నిమాపక కేంద్రం పెట్టాలి, అక్కడ ఇచ్చిన చల్లని చెక్కులు ఇచ్చారని అదొకటి. ఎందుకంటే నేను బండారు వెంకటదేవి అని చెప్పి నెల్లూరులో కేసు పికప్ చేశానండి. నాకు డబ్బు ఆచి చూపినా నేను లొంగకుండా నేను ఆర్టికల్స్ రాస్తుంటే ఆ అమ్మాయికి న్యాయం జరిగింది. తర్వాత సిఐ సీతారామయ్య గారిని ఒక మంత్రి గారు అనవసరంగా సస్పెండ్ చేసినప్పుడు నేను పోరాడాను. మళ్ళీ ఇప్పుడు ఆయన పోస్టింగ్ లో ఉన్న చీరాల సిఐగా వర్క్ చేస్తున్నాను. ఇట్లా నేను ప్రతి ప్రాబ్లం మీదండి. వెరీ గుడ్ అయ్యప్ప, వెరీ గుడ్. ఎందుకంటే నువ్వు కేవలం రాయటం అనేటువంటి ఒక్క కార్యక్రమమే కాకుండా నీ రాతల్లో ప్లస్ నువ్వు దాన్ని యాక్టివ్ గా చేస్తూ దాన్ని నువ్వు ఎవరికైతే అన్యాయం జరిగిందో నీకున్నటువంటి పరిధిలో ఇన్ని పనులు చేయగలగడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయగల విషయం. అండ్ ఐ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. సో వెరీ గుడ్ అయ్యప్ప, ఇంతవరకు బాగుంది. దెన్ వాట్ ఈస్ యువర్ గోల్? హౌ ఫార్ యూ వాంట్ టు గో? నీ గోల్ ఏంటి? నేను ఒక రైతుగా చేద్దామని నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ నాయకులు చెప్తూ ఉండేవాడిని. హోమ్ మినిస్టర్ గారు సార్ పలానా చోట అన్యాయం జరిగింది, పలానా ఎవరు పట్టించుకుంటలేదండి. నేను మా నియోజకవర్గంలో మా గ్రామంలో ఒక శ్మశానవాడికి లేదండి. కలెక్టర్ గారికి ఎన్నోసార్లు పిటిషన్ పెట్టాను, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను, ఇంతవరకు పని చేయలేదు. నిరుద్యోగులు కూడా మంది ఉన్నారండి. వ్యవసాయంలో రైతులు నష్టపోతున్నారు. మా గోదావరి ఇసుక తరలిపోతుందండి. జరుగుతున్నాయి. అందువల్ల నేను ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కంటెస్ట్ చేయాలని ఒక నాకు ఫ్రెండ్స్ అందరూ కూడా, అలాగే నాకు ఎంప్లాయ్మెంట్ లేదు, నువ్వు వస్తే ఒక గ్రాడ్యుయేట్ మా కష్టాలు తెలిసినవాడివి, నువ్వు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడివి పర్సనల్ అని చెప్పి కొంతమంది నన్ను మోటివేట్ చేయడం జరిగింది. అది పోలీస్ స్థాయి అధికారులు ఉన్నారు. నా డ్రీమ్ పోలీస్ ఆఫీసర్ అండి. పుష్కరాల్లో వాళ్ళ పట్ట బాధలు తెలుసు. అందువల్ల వాళ్ళందరూ మోటివేట్ చేస్తే ఇప్పుడు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయాలి అని అంటే ఇప్పుడు మీకు కలిగిందా లేకపోతే ఎవరో చెప్తే మీరు వెంట అవుతున్నారా? ఎవరు చెప్తే కదా సార్. ఇప్పుడు నాయకుల చేత పని చేయించుకోవాలని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు అనుకున్నాను. నేను 100 సమస్యలు పెట్టుకుంటే అందులో 2 1 పని, కానీ అధికారం లేకుండా ఏ పని చేయలేమని అర్థమైందండి. నేను టీచర్ ఎమ్మెల్సీ వాళ్ళకి పరిధి ఉన్నారు సార్, ఉపాధ్యాయులు. లాస్ట్ టైం రావు ఆర్ఎస్ మాస్టర్ గారు అని ఆయన పట్టభద్రుల్లో గెలిచారు. ఈసారి మళ్ళీ ఉపాధ్యాయులందరూ కూడా ఒక యూనియన్ గా ఫామ్ అయ్యి మళ్ళీ ఒక టీచర్ ఎమ్మెల్సీ ఉంది, ఒక పట్టభద్రులు నిలబెట్టారు. 2 వేరే. కానీ టీచర్లు కూడా మాకు చదువు చెప్పిన మా గురువులు వాళ్ళ శిష్యులు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఉండాలి, టీచర్స్ సంబంధించిన ఎమ్మెల్సీ ఉంటే వాళ్ళే ఉండాలి తప్ప వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అడ్డం పెట్టుకుని ఆల్రెడీ టీచర్లు చేసుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అడ్డం పెట్టుకుని చేయడం కరెక్ట్ కాదు. కరెక్ట్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ ఉంది, కానీ మాకు నిరుద్యోగులు మేము ఇంజనీరింగ్ చదువుకున్నాము. ఖచ్చితంగా నిరుద్యోగుల్ని రిప్రజెంట్ చేయడం ఒక ఎమ్మెల్సీ అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్సీ ఎవరు? నిరుద్యోగులు అంటే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎవరు? రావు సూర్యారావు మాస్టర్ మంచి వ్యక్తి. ఆయన మాస్టర్ యాక్చువల్గా ఈజ్ నాట్ పట్టభద్రుడు అయినా కూడా ఆయన టీచర్స్ దీంట్లో రాకుండా పట్టభద్రుల కోటాలో తీసుకున్నాడు. చాలా హానెస్ట్ పర్సన్, అతనంటే గౌరవం, చాలా నీతి నిజాయితీకి మారిపోయారండి. మాకు టెక్నోక్రాట్స్ కావాలండి ఈసారి శాసనసభలో. ఒక నిరుద్యోగులు దాదాపు 5 నుంచి 6 లక్షల మంది ఉన్నారు సార్ ఉభయ గోదావరి జిల్లాలో. కనీసం ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ తీసుకురావడం, ఈ పోలీసుల వ్యవస్థలో వాళ్ళకి ఒక సెలవు దినం కింద ప్రకటించడం, ఈ రైతులకి ఏదైతే పంటలు అంతరించిపోతున్నాయో దొండబాదులు లేవండి, అరికాట్లు లేవు, రైతు గిట్టుబాటు ధర లేదు, చాలా నాశనం అయిపోయింది. నువ్వు పట్టభద్రులు అనుకుంటున్నావు అని మళ్ళీ రైతుల సమస్య మీద ఫోకస్ చేస్తున్నావు. రేపు పొద్దున్న నువ్వు ఎమ్మెల్సీ అయితే దేని మీద ఫోకస్ చేస్తున్నావు? పట్టభద్రుల తరఫున ఎమ్మెల్సీగా నిలబడి ఆ కోటాలు తీసుకున్నప్పుడు మీ మెయిన్ ఫోకస్ పట్టభద్రుల నిరుద్యోగ సమస్య మీద ఉండాలి కానీ
మళ్ళీ ఇంకో వైపు వెళ్తే ఎట్లాగా? రైతు బాగుంటే సార్, ఇప్పుడు నేను రైతు కుటుంబం, మా నాన్నగారు నేను తప్పట్లా, రైతు కుటుంబం ఉండొచ్చు, మీ కష్టాలు మీకు ఉన్నాయి. బట్ మీరు పట్టభద్రుల నుంచి వెళ్ళినప్పుడు మీ ఫస్ట్ ఫోకస్ అదే ఉండాలి కదా, మళ్ళీ రైతుల వైపు వెళ్తారంటే ఇంట్లో అన్నం అనేది సంపూర్తిగా ఉన్నది అనుకోండి సార్, అక్కడ మేము చదువుకోగలుగుతాం. ఇప్పుడు నేను మెడిసిన్ చేయాలనుకున్నాను సార్, నేను చేయలేకపోయాను. నాలాగా ఎంతో మంది కళలు ఉంటాయి. నేను ఐఏఎస్ వాజిరాంలో తీసుకోవాలనుకున్నాను, నాకు అంత డబ్బు నాకు స్థామత లేక ఉండిపోయాను. ఇప్పుడు రైతులు బాగుండాలి, నిరుద్యోగులు బాగుండాలి. అంటే రైతు బాగుంటే వాళ్ళ కొడుకుని ఉన్నత స్థాయి చదువు ఓకే, అది కాదు నువ్వు అది అగైన్ రైతులు బాగుండాలి, రైతులకు ఆర్థిక పరిస్థితి బాగుండాలి అందరి సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ వేరు. కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించగలగాలి, అంటే ఉద్యోగ అవకాశాలు అందరికీ పెరగాలి. ఒక నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి మంచి నిరుద్యోగ వృత్తి లాంటిది యూస్ఫుల్ పడదేమో, వాటెవర్ మీరు ఫైట్ చేసేదాకా ఉంటుంది. మీరు దేని ఫోకస్ చేయాలనుకున్నారు చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి క్యాలెండర్ ఇయర్ పెట్టాలి, సిలబస్ ముందే ప్రకటించాలి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి చెప్పాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలండి. ఇప్పుడు కొన్ని కార్పొరేషన్ ద్వారా హైదరాబాద్ కోచింగ్ సెంటర్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు ఖాళీ పుస్తకాలతోటి పిల్లలకి ఏం చెప్పకుండా కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకున్నారు. నాకు ఎంతో మంది సివిల్ సర్వీస్ చెప్పారు, తెలుగు లిటరేచర్ కూడా ఏం చెప్పలేదని, దుష్యంతో పాఠ్యానం కానీ ఏం చెప్పట్లేదు, మీరు కొంచెం చెప్పండి అంటే వాళ్ళ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేశాను. నేను ఫైట్ చేయాలంటే నాకు జాబ్ ఉన్నది సార్, నేను అంత మాట రాలేదు. అదే మీరు ఎమ్మెల్సీగా వెళ్ళటం అనేది అది ఒక మంచి ఆశయం. సో మీరు ఎమ్మెల్సీ అయితే మీరు ఫస్ట్ మీ ఫోకస్ పట్టభద్రుల మీద చేయాలి. పట్టభద్రుల మీద నిరుద్యోగ పట్టభద్రులు విద్యా వ్యవస్థ రాజమండ్రి మహిళా కళాశాలలో కనీసం టాయిలెట్స్ కూడా లేవు సార్. ఆడపిల్లలు పాములు ఇవన్నీ వస్తుంటే చాలా భయభ్రాంతి. నేను ఒకసారి వీడియో కూడా షూట్ చేశాను. పక్కన ఉన్న వాచ్మెన్ ఉంటాడు సార్, అతనికి కనీసం వాచ్మెన్ కి గెస్ట్ హౌస్ కూడా లేదండి, అంటే వర్షం వచ్చినా అక్కడే నిల్చోవాలి. ఇలా ప్రతి స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా ఫెసిలిటీస్ లేవు, ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ అండి. తరగతి 4 గోడల నుంచి దేశ భవిష్యత్తు నిర్మితం అవుతుందన్న అబ్దుల్ కలాం గారు ఆ తరగతి 4 గోడలు కూడా పరిశుభ్రత ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులు బాగా చదువుకోగలరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది సార్. ఈ ఎమ్మెల్సీలో పోటీ చేసే వ్యక్తి ఎవరైతే గెలిచారనుకోండి, ఆ వ్యక్తి ఇవన్నీ ఐడెంటిఫై చేసి చట్టసభల్లో దానికి బిల్లులు మంజూరు చేయించుకుని ఆ పనులు చేయించుకోవాలి సార్. అవి చేయకుండా వాళ్ళు సొంతంగా వాడుకుంటున్నారు. అదే అదే క్రైమ్. ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ బాధ్యత ఏమిటి? పట్టభద్రులు అంటే ప్రతి స్కూల్స్ పట్టభద్రులు తమ ఎమ్మెల్సీ అయిన వ్యక్తికి అతని బాధ్యత ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డెవలప్ చేశారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎలా బోధిస్తున్నారు, స్కూళ్ళు ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఎలా బోధిస్తున్నారు. దానికి ఎడ్యుకేషనల్ విద్యాశాఖ ఉంటుంది కదా. విద్యాశాఖ ఉన్నా కానీ సార్, విద్యాశాఖ నుంచి అన్ని వసతులు ఉండట్లేదు సార్. ఇప్పుడు లైబ్రరీ గ్రంథాలయ శాఖ చైర్మన్ ఉన్నారు, గ్రంథాలయాలన్నీ కూడా మూతపడిపోయింది సార్. మళ్ళీ ఓపెన్ చేసి మంచి లైబ్రరీ పెడితే చదువుతారు పిల్లలు. ఇప్పుడు సివిల్ సర్వీస్ అందరూ కూడా మన హైదరాబాద్ లో లైబ్రరీలో చదువుతున్నారు. అలాంటి ఫెసిలిటీస్ రాజమండ్రిలో ఒక సెంట్రల్ లైబ్రరీ పెట్టి, కాకినాడలో ఒక సెంట్రల్ లైబ్రరీ, మంచి మంచి లైబ్రరీస్ పెడితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా పిల్లలు ఇంటి దగ్గర దూరం కోచింగ్ పెట్టకుండా బోర్డులో చదువుకునే వాళ్ళు పట్టభద్రులు చాలా లక్షల్లో ఉంటారు. మనకి మన ఉభయ గోదావరి జిల్లాలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? పట్టభద్రులు ఏంటి మా నిరుద్యోగుల పరిస్థితి? ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారు? ఒక 8 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు సార్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. 8 లక్షల్లో మీరు ఒక ఎమ్మెల్సీ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి కృషి చేయగలుగుతారు? ఇక్కడ మనకి ఉభయ గోదావరి జిల్లాలో కోస్టల్ ప్లేన్ ఏరియా ఉన్నా సార్. ఇక్కడ నాకు షిప్పింగ్ మీద నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, లాజిస్టిక్స్. ఆ పరిశ్రమల్ని ఇక్కడ తీసుకొస్తే సింగపూర్, చైనాలో షిప్పింగ్ కి మెయిన్ హబ్ సార్. అలాంటి పరిశ్రమలు తీసుకొస్తే ఉపాధి అవకాశాలు పెరిగితే నేను దానికి కృషి చేస్తాను. నేను క్యాంపస్ తీసుకొస్తానండి ఖచ్చితంగా. క్యాంపస్ సెలక్షన్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి సార్. ఎవరు ఇంజనీరింగ్ కాలేజ్ కి వాళ్ళే ప్రమోట్ చేసుకుంటారు. ఇప్పుడు కార్పొరేట్ యజమానులు పిల్లలకి వెండి గిన్నెలు ఇచ్చి మీరు మా ఓట్లు వేయండి, ఇది మీ భవిష్యత్తులో ఇది మీకు ఇప్పుడు అడుగుతున్నారండి. నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తానని మెసేజ్ పెడుతుంటే మీరు వెండి గిన్నె ఇస్తారా, సిల్వర్ గిన్నె ఇస్తారా, రాయల్ గిన్నె ఇస్తారా? నేను లాస్ట్ టైం విన్నాను ఈ పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా ఈ సెల్ ఫోన్స్ అని కానీ లేకపోతే క్యాష్ కానీ ఇలాంటి వెండి గిన్నెలు వాటెవర్ నాన్ సెన్స్ అంటుంది. అసలు మామూలు ఎలక్షన్స్ ఉన్నాయి, డబ్బు ప్రభావం ఉంటే వీటిలో ఇంకా వీటిలో కూడా ఉందని నేను షాక్ అయ్యా. బట్ స్టిల్ అయ్యా మీ కాలం చదివాను కాబట్టి కోటిపల్లి కాలం రాస్తారు మీరు. మీ గురించి విన్నాను, మీరు చెప్తున్నారు. నాకు మీరు ఎమ్మెల్సీగా ఎలక్ట్ చేస్తారు కదా, నేను ఊరికి మీరు మాట్లాడదాం అనుకొని రికార్డెడ్ గా నా దగ్గర ఫైల్ పెట్టుకున్నాను అనమాట. బట్ వెరీ హ్యాపీ దట్ మీరు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ ఆహ్వానించదగ్గ విషయం. సో
పార్టీలన్నిటికీ అతీతంగా యాజ్ ఏ డిగ్రీ హోల్డర్ గా ఒక చదువుకున్న వ్యక్తిగా ఉద్యోగస్తులుగా మీరు పట్టుబడులు ఎమ్మెల్సీ చేస్తున్నారు. వెరీ గుడ్. సో మీలాంటి వాళ్ళు చదువుకొని నిజాయితీగా ఉండండి. మీరేంటో మీ రాతలు బట్టి కొంతవరకు తెచ్చేయాలి. మీ పూర్తి వ్యక్తిత్వాన్ని మనం ఆవిష్కరించలేము. ఒక వ్యక్తి యొక్క రాసే రాతలు బట్టి అతని యొక్క క్యారెక్టర్ మనం చేసేయగలం. సో ఖచ్చితంగా మీరు ఎమ్మెల్సీ దీంట్లో విన్ అవ్వాలి. ఎక్కువ మందికి పట్టభద్రులకి నిరుద్యోగంతో ఉన్నటువంటి పట్టభద్రులు ఎంతో మంది ఉన్నారు. డిగ్రీ స్టూడెంట్స్ ఎంఏ వాట్ ఎవర్ అదర్ ఫ్యాకల్టీస్ లో ఉండే ప్రతి స్టూడెంట్ కి మీ కోఆపరేషన్ ఉండండి. మీరు చూసారు కదా అయ్యప్ప ఆశయాలు కానీ కోరిక కానీ, అంటే తనకున్న పరిధిలో చాలా తక్కువ మందికే చేయగలిగాడు తప్ప ఎక్కువ మంది చేయడానికి, ఎక్కువ మందికి నిరుద్యోగులు కానీ లేకపోతే ఇలాంటి సర్వీస్ చేయడానికి, సోషల్ సర్వీస్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ మెయిన్ గా వాళ్ళందరికీ తను సర్వీస్ చేయాలంటే తన చేతిలో ఒక శక్తి ఉండాలి. కేవలం తన ఉన్న వ్యక్తిగతమైనటువంటి తనకున్న పరిమితమైన పరిధిలో తను కొన్ని చేయగలుగుతున్నాడు. తన ఎమ్మెల్సీకి అడ్రస్ చేసి పట్టభద్రుల కోటాలు చేస్తే ఎంతో మంది ఉపయోగపడేది. ఇలా నిజాయితీగా ఉండి మంచి కుర్రవాళ్ళు, మంచి వ్యక్తిత్వం వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి. ఎక్కడైతే మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చదువుకుంటున్నటువంటి కుర్రవాళ్ళు ఉన్నారో, డిగ్రీ అయిపోయి దానికి క్వాలిఫికేషన్ అది ఉండాలి. 3 ఏళ్ల తర్వాత వాళ్ళ ఓటర్ నమోదు కార్యక్రమంలో నమోదు చేయించుకొని, ఓటు నమోదు చేసుకొని, ఇంప్లీ చేసుకొని ఆ ఓటుని అయ్యప్ప లాంటి వాళ్ళకి వేస్తే ఒక నిజాయితీ కలిగిన వాళ్ళు వస్తారు. సో వీళ్ళందరూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, అన్ని పార్టీకి అతీతులు. సో మీలాంటి యంగ్స్టర్స్ అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ అయ్యప్ప.